హలో అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, ఆంధ్రప్రభ 4 వార్తాపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటిలో వాస్తవాలు, ఉద్దేశాలు అన్నీ కూడా మనం ఈ వీడియోలో ఉన్నట్టు చెప్పుకుందాం. చివరి వరకు చూడండి. ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ కూడా లైక్ చేయాలి. అదే నా సిన్సియర్ రిక్వెస్ట్ అండి. ఎందుకంటే మీరు చేసే ప్రతి లైక్ ఇంపార్టెంటే. యూట్యూబ్ ఆల్గారిథం ఆ లైక్ని కౌంట్ చేస్తుంది. లైక్ని కౌంట్ చేసి ఈ వీడియోకి లైక్స్ వస్తున్నాయి. సో కొత్త వాళ్ళకి వీడియోని పరిచయం చేయాలి అని చెప్పి కొత్త వాళ్ళు ఎవరైనా యూట్యూబ్ ఓపెన్ చేస్తే మన ఛానల్, మన వీడియోని వాళ్ళకు చూపిస్తుంది అనమాట. అది యూట్యూబ్ ఆల్గారిథం అలాగే పనిచేస్తుంది. ఎక్కువ లైక్స్ అందుకే రావాలి అని అడుగుతా. నిన్న సీఎం చంద్రబాబు గారు అండ్ మంత్రులు నారాయణ గారు, లోకేష్ గారు, టీజీ భరత్ గారు ఒక టీం అంతా కూడా సింగపూర్ పర్యటనకు వెళ్ళారు. 5 రోజుల పర్యటనలో భాగంగా నిన్న అక్కడ తెలుగు వాళ్ళతో సింగపూర్, ఇండోనేషియా, మలేషియా ఆ ప్రాంతాల్లో స్థిరపడిన తెలుగు వాళ్ళతో భేటీ అయ్యారనమాట. రాష్ట్ర ప్రతిష్ట పునరుద్ధరణే లక్ష్యం, అందుకే సింగపూర్ వచ్చా. వైకాపా వల్ల ఇక్కడి ప్రభుత్వంతో సంబంధాలు దెబ్బతిన్నాయి. మీరు వచ్చి పెట్టుబడులు పెట్టండి, జన్మభూమి రుణం తీర్చుకోండి, నన్ను ట్రాక్లో పెట్టే బాధ్యత మీదే. తెలుగు డయాస్పోరాలో సీఎం చంద్రబాబు. ఒక వ్యక్తి తప్పు చేస్తే తెలుగు వాళ్ళు చేశారనే అంటారు. దానివల్ల రాష్ట్ర ప్రతిష్ట దెబ్బతిని బ్రాండ్ పోతుంది, రాష్ట్రం శాశ్వతంగా నష్టపోతుంది. 2019లో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైకాపా సింగపూర్ ప్రభుత్వాన్ని తప్పుపట్టింది. మీకు జరిగిన అసౌకర్యానికి నేను బాధపడుతున్నానని వారికి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. సింగపూర్తో సంబంధాలు పునరుద్ధరించాలనే ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం అని సీఎం చంద్రబాబు తెలిపారు. 5 రోజుల సింగపూర్ పర్యటనలో భాగంగా ఆదివారం తెలుగు డయాస్పోరా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సమావేశంలో మంత్రులు లోకేష్, నారాయణ, టీజీ భరత్, ఏపీ ఎన్ఆర్టీఎస్ చైర్మన్ వేమూరి రవి, సింగపూర్లో భారత హైకమిషనర్ శిల్పక్ అంబులే పాల్గొన్నారు. ఇది అప్పట్లో సింగపూర్తో మంచి సత్సంబంధాలు ఉండేవి. మనం అడిగిన వెంటనే మనతో భాగస్వామ్యానికి, ఒప్పందానికి వాళ్ళు ఒప్పుకున్నారు. కానీ ఇప్పుడు ఆ సంబంధాలు తెగిపోయాయి. గత ప్రభుత్వం వాళ్ళని వేధించింది కాబట్టి వాటిని మళ్ళీ నేను కొనసాగించడానికి, పునరుద్ధరించడానికి వచ్చాను అని సీఎం గారు చెప్పారు. ఇక నిన్న చంద్రబాబు గారు ఈ భేటీకి ముందే ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీ ఎవర్సెండై వాళ్ళతో భేటీ అయ్యారు. వాళ్ళు ఏపీ రావడానికి ఆసక్తి చూపించారంట. అలాగే గృహ నిర్మాణ రంగంలో పెట్టుబడులపై జురాంగ్ ఆసక్తి. వీళ్ళిద్దరితో కూడా, ఈ కంపెనీల ప్రతినిధులతో నిన్న సీఎం గారు భేటీ అయ్యారు. వాళ్ళిద్దరూ కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించారంట. సో ఇదే అంశం ఈవెన్ ఆంధ్రజ్యోతిలో కూడా హైలైట్ చేశారు. జన్మభూమిని మరువద్దు, తెలుగు జాతి ఎక్కడైనా తెలుగు జాతే, వెలుగు జాతే. చంద్రబాబు కర్మభూమిలో ఎదగండి, జన్మభూమి కోసము నిలబండి. సింగపూర్ గడ్డపై ప్రవాసులకు సీఎం పిలుపు. 5 రోజుల పర్యటన కోసం సింగపూర్ చేరిక. సాంప్రదాయబద్ధంగా తెలుగువారి స్వాగతం. ఆయనకు, లోకేష్కు మహిళల హారతలు. నీతి నిజాయితీలతో ఎదిగిన దేశం సింగపూర్, అందుకే అమరావతిలో భాగస్వామిని చేశా. గత ప్రభుత్వ తప్పులను సరిదిద్దడం నా బాధ్యత అని చెప్పారు. చెప్తూ పెట్టుబడులతో వస్తాము. రాష్ట్రంలో గృహ నిర్మాణంపై సుర్బానా జురాంగ్ ఆసక్తి. సీఎం చంద్రబాబుతో సంస్థ సీఈఓ చెర్ ఎక్లో భేటీ. సింగపూర్ మోడల్ హౌసింగ్ విధానంపై చర్చ. అమరావతి మాస్టర్ ప్లాన్ మెరుగుదలపైన చర్చ. ఫ్యాబ్రికేషన్ ఫ్యాక్టరీ ఏర్పాటుకు ఎవర్సెండై ప్రతిపాదన. విశాఖ లేదా కృష్ణపట్నంలో ఏర్పాటు చేస్తామని వాళ్ళు చెప్పారనమాట. సో సీఎం గారి సింగపూర్ పర్యటనకు సంబంధించి పాయింట్స్ అన్నీ కూడా వాళ్ళు హైలైట్ చేశారు. ఇక ప్రతిష్టాత్మక మహిళల చెస్ ప్రపంచ కప్ కోసం ఫైనల్స్ జరుగుతున్నాయి. ఈ ఫైనల్స్లో ఇద్దరు కూడా ఇండియన్సే ఫైనల్కి వెళ్ళారన్న సంగతి అందరికీ తెలుసు కదా. తెలుగు అమ్మాయి కోనేరు హంపి, మహారాష్ట్ర ప్లేయర్ దివ్య దేశ్ముఖ్ మధ్య రెండో గేమ్ కూడా డ్రా అయింది. ఆదివారం తెల్లపౌలతో ఆడిన హంపి దివ్యపై కొంచెం పైసా సాధించిన చివరికి గేమ్లో పాయింట్లు పంచుకోక తప్పలేదు. ఫలితం తేల్చడానికి సోమవారం టై బ్రేక్ నిర్వహించనున్నారు. అనుభవం దృష్ట్యా హంపినే టై బ్రేక్లో ఫేవరెట్గా బరిలోకి దిగుతుంది. అయితే ఇద్దరిలో ఎవరు గెలిచినా కప్పు మాత్రం భారత్కే సొంతంగానుంది. చెస్ ఛాంపియన్షిప్ ఫైనల్ 2 గేమ్లు అయితే 2 డ్రా అయ్యాయి. 3వది టై బ్రేక్ ఈరోజు జరగబోతోంది. ఇక ఇంగ్లాండ్తో జరిగిన 4వ టెస్ట్లో ఇండియా అదరగొట్టింది ఒక రకంగా నిన్న చివరి రోజు. ఎందుకంటే 311 పరుగులు వెనకబడి సెకండ్ ఇన్నింగ్ స్టార్ట్ చేసిన ఇండియా ఫస్ట్ ఓవర్లోనే 2 వికెట్లు పడిపోయినాయి. కీలకమైన బ్యాట్స్మెన్ ఇద్దరు అవుట్ అయిపోయారు. దాంతో కేఎల్ రాహుల్ అండ్ శుభ్మన్ గిల్ ఆల్మోస్ట్ మంచి పార్ట్నర్షిప్. ఇద్దరు కూడా కాసేపు పోరాడారు. వాళ్ళిద్దరూ అవుట్ అయిన తర్వాత
వాషింగ్టన్ సుందర్ కూడా సెంచరీ అదే స్ఫూర్తిని కొనసాగాడు, పోరాడాడు. అండ్ రవీంద్ర జడేజా కూడా. సో చివరికి ఇంగ్లాండ్ వాళ్ళే డ్రా ప్రతిపాదించారు. బాబు మేము గెలవలేము, మీ వికెట్లు తీయలేము, డ్రా ఒప్పేసుకోండి అని చెప్పి డ్రా ప్రతిపాదించారు. అయినా సరే వీళ్ళు సెంచరీకి దగ్గరలో ఉండడంతో ఇద్దరు కూడా చెరో 85, 90s మధ్యలో ఉన్నారు. లేదు డ్రా కాదు, కాసేపు ఆడదామని చెప్పి వీళ్ళు ఆడి సెంచరీ చేసి అప్పుడు వాషింగ్టన్ సుందర్ 101, 102 అనుకుంటా. అండ్ రవీంద్ర జడేజా కూడా 107 నాట్అవుట్. ఇద్దరు నాట్అవుట్లుగానే ఉన్నారు. ఇంకా చివరికి డ్రాగా ముగిసింది. చివరి రోజు నిన్న మాత్రం బాగా ఆడారని చెప్పుకోవచ్చు. తర్వాత సిరోగసి ముసుగులో శిశు విక్రయాలు, ఇది ఒక పెద్ద స్కామ్ అనండి బయటకు వచ్చింది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేని స్కామ్. సాధారణంగా IVF సిరోగసితో సంతానం లేని దంపతులకు పిల్లలు ఇస్తారు, కొరత ఇస్తూ ఉంటూ శిశు విక్రయాలు జరుపుతున్నాయంట. సికింద్రాబాద్ యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం గుట్టును పోలీసులు రద్దు చేశారు. కేంద్రం నిర్వాహకురాలు డాక్టర్ నమ్రత, ఆమె కుమారుడు పి జయంత్ కృష్ణ, విశాఖ కేంద్రంలో మేనేజర్ కళ్యాణి అచ్చాయమ్మ, రెజిమెంటల్ బజార్లోని కేంద్రంలో ల్యాబ్ టెక్నీషియన్ చెన్నారావు, ఎనస్థీషియా నిపుణుడు, గాంధీ ఆసుపత్రిలో విధులు నిర్వహిస్తున్న అసిస్టెంట్ ప్రొఫెసర్ సదానందం, ఏజెంట్ డి సంతోషి, శిశువుని విక్రయించిన దంపతులు అలీ అదిక్, నస్రీన్ బేగంలను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆల్రెడీ వాళ్ళకి మంచి పేరే ఉంది. సృష్టి ఫెర్టిలిటీ కేంద్రం మంచి పేరే ఉంది. డాక్టర్ నమ్రత గారికి మంచి పేరే ఉంది. యాక్చువల్లీ డాక్టర్లుగా ఈ వృత్తిలోకి వచ్చిన తర్వాత ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు మొదటి 5 ఏళ్లలో వాళ్ళకు ఒక స్ట్రాంగ్ పునాదులు వస్తాయి, మంచి పేరు వస్తుంది. ఆ పేరును వాళ్ళు సద్వినియోగం చేసుకుంటే ఒకవైపు పేరు ప్రఖ్యాతులు, మరోవైపు డబ్బు కొదవ ఉండదు. ఇవన్నీ ఉంటున్నప్పుడు లైఫ్ సాఫీగా వెళ్ళేదాన్ని మంచి రూట్లోకి మళ్లించుకోకుండా ఇదిగో ఇట్లాంటి చెత్త పనులు చేస్తే పేరు పోద్ది, డబ్బు పోద్ది, అన్నీ పోతాయి. డాక్టర్స్ అయ్యి ఉండి అన్నీ చదువుకొని సమాజం గురించి అవగాహన ఉండి అన్నీ తెలిసి ఇటువంటి చెత్త పని ఎలా చేస్తారు? ఇట్లా ఒకళ్ళు వీర్యాన్ని తీసుకెళ్ళి మరొకరికి ఎలా ఇస్తారు? రాజస్థాన్కు చెందిన దంపతులు పిల్లలు లేకపోవడంతో ఆన్లైన్లో వెతికి గత ఏడాది ఆగస్టులో నగరానికి వచ్చి రెజిమెంటల్ బజార్లోని యూనివర్సల్ సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ నిర్వాహకులు నమ్రతను సంప్రదించారు. ఆమె ద్వారా సిరోగసి ద్వారా బిడ్డను కన్నారు, టెస్ట్ ట్యూబ్ బేబీని కన్నారు. తీరా పిల్లాడి రూపురేఖల మీద అనుమానం వచ్చి DNA పరీక్ష చేయిస్తే బయటపడింది DNAకి సంబంధం లేదు, ఆ వీర్యం తమ సొంత భర్తది కాదు, బయట వాళ్ళదే అని. అలా వాళ్ళు నిల్వ పెట్టుకొని వేరే వాళ్ళకి అమ్మేసి ఇలా చేస్తున్నారని బయటకు వచ్చింది. ఇది మామూలు స్కామ్ కాదు, ఏదో డబ్బులు కొట్టేయడమా లేదంటే చంపేయడమా అటువంటి స్కామ్ కాదు. ఇది చాలా పెద్ద దెబ్బ అనమాట. అంటే ఆ తల్లిదండ్రులు సరే మేము నవమాసాలు మోస్తున్నది లేదా మేము పెంచుకుంటున్నది నా భర్త వీర్యం నుంచి వచ్చిన ఉత్పత్తే కదా అని అనుకున్న మహిళకు లేదు, సంబంధం లేదు, బయట ఎవరిదో నేను ఎన్నాళ్ళు మోసాను, కన్నాను, పెంచాను అని తెలిస్తే ఎలా ఉంటుంది? గుండె ముక్కలు అయిపోద్ది. ఆ గుండె ముక్కలు అవ్వడానికి కారణం వీళ్ళ డబ్బు ఆశ. సో ఇది చాలా పెద్ద స్కాము ఒక రకంగా. ఇక ముడుపులు ఇస్తే సరఫరా ఆర్డర్లు, సీఎంఓ పేరుతో మద్యం డిస్టిలరీలకు బెదిరింపులు, మిథున్ రెడ్డి, సాయిరెడ్డిలకు అత్యంత సన్నిహితులమైన వ్యాఖ్యలు, SNJ యాజమాన్యానికి రాజ్ కిషన్ రెడ్డి, బూనేటి చాణక్య ఫోన్లు, సిట్ దర్యాప్తులో వెలుగులోకి. మద్యం కుంభకోణంలో 1000 కోట్లు కొట్టిన వైకాపా ముఠా నాటి ముఖ్యమంత్రి కార్యాలయం సీఎంఓ పేరిట డిస్టిలరీలను బెదిరించి సీఎంఓల నుంచి మేము ఫోన్ చేస్తున్నాము, మాకింత ఆర్డర్, మాకింత ముడుపులు కావాలి, ఇంత కమిషన్ కావాలని చెప్పి బెదిరించేవాళ్ళంట. పాపం. మానస దేవాలయంలో తొక్కిసలాట, హరిద్వార్లో ఘటన, 8 మంది మృతి, 30 మందికి గాయాలు. తొక్కిసలాటలో మరణించడం ఎక్కువైపోతుంది తెలుసా. మనం అంతా పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వస్తుంది, ప్రజలు తెలివైన వాళ్ళు అయిపోతున్నారు, కొత్తవి సృష్టిస్తున్నారు అని అనుకునేలాగే ఇంకా అందులైపోతున్నారు, ఇంకా మూఢాల్లోకి వెళ్ళిపోతున్నారు. ఇంకా కూడా తొక్కిసలాట ఏంటండి? క్రికెట్ కప్పు గెలిస్తే అక్కడ తొక్కిసలాట, వైకుంఠ ఏకాదశి దర్శనాలు జరిగితే అక్కడ తొక్కిసలాట, సింహాచలంలో చంద్రోత్సవం జరిగితే అక్కడ తొక్కిసలాట, ఇదిగో ఇక్కడ తొక్కిసలాట. ఉత్తరాఖండ్లో హరిద్వార్లో మానసాదేవి ఆలయంలో విషాదం చోటు చేసుకుంది.
శివాలయ కొండల్లో 500 అడుగుల ఎత్తులో ఉన్న ఈ ఆలయానికి ఆదివారం ఉదయం వందల మంది భక్తులు మెట్ల దారిలో వెళ్తున్న సమయంలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో 8 మంది భక్తులు మృతి చెందారు. అంతే, భారతదేశంలో ఈ ఎమోషన్స్ని ఎవరు ఆపలేరు. ప్రతి ఒక్కడు ఏదో ఒక మూఢంలో ఉండిపోతున్నారు. ఇక లులు మాల్స్ ఏర్పాటులో ముందడుగు, విశాఖ విజయవాడలో భూమి కేటాయింపు. విశాఖ విజయవాడ నగరాల్లో లులు మాల్స్ ఏర్పాటుకు ఇచ్చారంట. విశాఖ బీచ్ రహదారిలో హార్బర్ పార్క్లో లులు ఇంటర్నేషనల్ షాపింగ్ మాల్స్ ప్రైవేట్ లిమిటెడ్కు 99 ఏళ్ల లీజు ప్రాతిపదికన 13.74 ఎకరాలను ఏపీఐఏసీ కేటాయించింది. ఇక్కడ 13.5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో మెగా షాపింగ్ మాల్ ఏర్పాటు చేయనున్నారు. విజయవాడలో ఎక్కడిచ్చారు బాబు? విజయవాడలో ఈ గవర్నర్పేటలో ఏపీఎస్ఆర్టీసీ స్థలం ఇచ్చేశారా? సరే, చూద్దాం లోపల పేజీలో. తర్వాత వార్వకల్లో సోలార్ ప్యానెల్ తయారీ యూనిట్ 6,933 కోట్లు పెట్టుబడి పెట్టనున్న అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్. షార్లో అందుబాటులోకి రానున్న మరిన్ని ప్రాజెక్టులు నేడు ప్రారంభించనున్న ఇస్రో చైర్మన్. వీళ్ళు చూసారా, యాడ్ని కూడా వార్తగా ఇచ్చేశారు. మారుతున్న ఇండియా యొక్క స్కూటర్ అని ఇచ్చారు. త్వరలో బిల్లులు 560 కోట్లు చెల్లిస్తాం, పిఆర్ చీఫ్ ఇంజనీర్ అశోక్. యాడ్ను కూడా వార్తలా ఇచ్చేసి కన్ఫ్యూజ్ చేశారు. కక్కుర్తికి వెళ్ళి కోట్లు పెట్టారు. సరే, ప్రాణాలు నిలపరేం? రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులకు సత్వరం చికిత్స అందించి వారి ప్రాణాలు కాపాడేది ట్రామా కేర్ వ్యవస్థ. ఉమ్మడి అనంతపురం జిల్లా మీదుగా NH 44, 42, 544D రహదారులు వెళ్తున్నాయి. ఏటా జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో 300 మందికి పైగా ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో 2011లో కేంద్ర ప్రభుత్వం ట్రామా కేర్ యూనిట్ మంజూరు చేసింది. అయినా సరే ఇక్కడ సరైన ఫెసిలిటీలు లేక ఆపేశారు. గవర్నమెంట్ హాస్పిటల్స్లో అదే సమస్య. ట్రామా కేర్ యూనిట్లు లేదా అధునాతన యంత్రాలు పెట్టినప్పటికీ అవి వినియోగిస్తే ప్రైవేట్ వాళ్ళకి బిజినెస్ అవ్వదు అని చెప్పి వీటిని కావాలని పాడు చేసేస్తారు, లేదా పని చేయట్లేదని చెప్పి పక్కన పెట్టేసి ప్రైవేట్కి రాసేస్తారు. అందుకే గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉచిత మందులు ఇచ్చినా గవర్నమెంట్ హాస్పిటల్స్ బయట మెడికల్ షాపులు ఎక్కువ ఉంటాయి. గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఉచితంగా ఎక్స్రే అండ్ స్కానింగ్ యంత్రాలు అన్నీ ఉన్నా గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఎక్స్రే సెంటర్లు, స్కానింగ్ సెంటర్లు ఎక్కువ ఉంటాయి. LRSతో పెండింగ్ దరఖాస్తులకు పరిష్కారం. ప్రస్తుత ధరల ప్రకారం ఫీజులు చెల్లించాలి. రాష్ట్ర పురపాలక పట్టణాభివృద్ధి శాఖలో స్పష్టీకరణ. లారస్ ఫార్మా జోన్కు 530 ఎకరాలు. జవాబుదారీతనమే ప్రజాస్వామ్యం మూలస్తంభం. ప్రతి ఒక్కరూ రాజ్యాంగానికి కట్టుబడి పనిచేయాల్సిందే. ప్రజాప్రతినిధుల ఫిరాయింపులను రాజ్యాంగం సమ్మతించదు. భారత రాజ్యాంగంలో జవాబుదారీతనం అనే అంశంపై సదస్సులో సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ లావు నాగేశ్వరరావు. భారత రాజ్యాంగంలో జవాబుదారీతనం చాలా పెద్ద అంశం అండి. మాట్లాడడానికి అద్భుతంగా గంటలు స్పీచ్ ఇచ్చే అంశం, కానీ అమలు చేయడానికి మాత్రం ఎవరు చేయలేరు. తర్వాత ఎగుర్రా బుజ్జి ఎవరు వస్తారో చూస్తా. సర్వీస్ అపార్ట్మెంట్లో రేవ్ పార్టీ. తెలుగు రాష్ట్రాలకు చెందిన 9 మంది అరెస్ట్ అంట. విశాఖ మెడ్టెక్ జోన్ సామర్థ్యాలు ప్రశంసనీయం. కేంద్ర మంత్రి గడ్కరీ. నాగ్పూర్లోని డయాగ్నోస్టిక్ కేంద్రానికి ఇక్కడ పరికరాలు. కాలిన కరెన్సీ ఇక్కడ చలామణి. చిరిగిన నోట్లను మార్పిడి చేసే ఆసుపత్రులు. మనుషులకు పశువులకు వైద్యం అందించే ఆసుపత్రులు ఉన్నట్లుగానే చిరిగిపోయిన కాలిపోయిన కరెన్సీలకు కూడా ఆసుపత్రులు ఉన్నాయి. అవి ఎక్కడని అనుకుంటున్నారా? గుంటూరులోని జిన్నా టవర్ ప్రాంతంలో 1970లో మొదలై 50 ఏళ్లుగా నోట్ల ఆసుపత్రి పేరుతో ప్రసిద్ధి చెందింది ఈ వ్యాపారం. ఇళ్లలో చిరిగినా కొంతవరకు కాలిపోయిన కరెన్సీ నోట్లను బ్యాంకుకు వెళ్ళి తర్జుమా చేసుకుంటాం. అలాగే ఇక్కడ నోట్లు ఆసుపత్రిలో మనం ఇచ్చే ఆ కరెన్సీ నోట్లు అవి పాడైన తీరును బట్టి మదింపు చేస్తారు. ఉదాహరణకు చిరిగిన 500 నోటు ఇస్తే అది పాడైన తీరును చూసి 200 నుంచి 350 వరకు విలువ కట్టి మంచి నోట్లు ఇస్తారు. సేకరించిన చిరిగిన కాలిన నోట్లను గతంలో RBI శాఖల్లో మార్పిడి చేసి నోట్ల ఆసుపత్రుల నిర్వాహకులు కమిషన్ పొందేవారు. ప్రస్తుతం హైదరాబాద్లోని బ్యాంకుల చెస్ట్లో మార్పిడి చేస్తున్నట్టు తెలిపారు. ఓకే, హైదరాబాద్ గుంటూరులో జిన్నా సెంటర్లో ఉందంట. ఎవరికైనా కావాలంటే వెళ్ళండి. ఇక చోళుల పాలన ప్రేరణతోనే వికసిత్ భారత్. బ్రిటన్ కంటే ముందుగా వీరి కాలంలోనే ఎన్నికలు. ఆడి తిరువాదిరై ముగింపు ఉత్సవాల్లో ప్రధాని మోదీ. తిరుమల అన్నప్రసాదాలు రుచిగా శుచిగా ఉన్నాయి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. నేవా కాలువ ద్వారా తిరుపతికి తాగునీరు అందిస్తాం. మంత్రి నిమ్మల రామానాయుడు. జల వివాదాల కమిటీ ఏర్పాటుపై ఏదీ కదలిక. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖను ఆరా తీయనున్న అధికారులు. పోలవరం బనకచెర్ల ప్రతిపాదన ఆర్థిక శాఖ నుంచి వెనక్కి. అన్ని నిధులు ఎలా సర్దుబాటు చేస్తారని ప్రశ్న.
పోలవరం బనకచెర్ల ప్రతిపాదన ఆర్థిక శాఖ నుంచి వెనక్కి వచ్చిందంట. 81,900 కోట్లు మీరు ఎలా సర్దుబాటు చేస్తారు అని తిరిగి ప్రశ్నించిందంట. ఉద్యానంలో సిరుల పంట అగ్రస్థానంలో అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలు 30,000 కోట్ల స్థూల విలువ జోడింపు. కరువు ప్రాంతాలుగా పేరొందిన అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో పండ్లు, కూరగాయలు, పూలు, సుగంధ ద్రవ్యాలను పండిస్తూ అక్కడ రైతులు అధికంగా ఆదాయం పొందుతున్నారు. ఈ 2 జిల్లాల్లో ఈ పంటల సాగుతో 30,000 కోట్ల స్థూల ఉత్పత్తి విలువ జోడింపు అంటే జీవీఏ సాధించి రాష్ట్రంలోనే అగ్రస్థానంలో ఉన్నారంట. సరే, ఇది పక్కన పెట్టేసి సాక్షికి వెళ్తే అంటే ఈనాడులో ఇంకా ఇంపార్టెంట్ అంశాలు లాస్ట్లో చూద్దాం, నేషనల్ అంశాలు అవి. తర్వాత కాలేజీలు ఖాళీ, ఇంటర్మీడియట్లో సగం దాటని ప్రవేశాలు, ప్రభుత్వ కాలేజీల్లో చేరడానికి ఇష్టపడిన విద్యార్థులు. నాయన ప్రతి సంవత్సరం ఉండేదే నాయన, అదేదో కొత్తగా వచ్చినట్టు నువ్వు రాసేస్తున్నావు. ఏంటి మీకు సమస్యలన్నీ కొత్తగా కనిపిస్తున్నాయా? హాస్టల్లో సమస్యలు, హాస్పిటల్లో సమస్యలు, కాలేజీలో చేరికలు లేకపోవడం కొత్తగా కనిపిస్తున్నాయా? మీరేమైనా కొత్తగా పుట్టారా? ఈ ప్రపంచాన్ని, ఈ రాష్ట్రాన్ని కొత్తగా ఫస్ట్ టైం చూస్తున్నారా? వ్యవస్థీకృతంగా పేరుకుపోయిన లోపాలన్నీ తీసుకొచ్చి ఏదో ప్రభుత్వం వైఫల్యం అన్నట్టు మీరు గత 5 ఏళ్లలో ఎంతో ఉద్ధరించేసినట్టు ఈ సమస్యలు రాసేస్తున్నారేంటో. ఇప్పుడు కళ్ళు తిరిసారా? ఇవన్నీ ఎప్పటి నుంచి ఉన్నాయే? జూనియర్ కాలేజీల్లో, నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చదువుకున్నా, 80 సీట్లు ఉంటే మేము 37 మందిమే ఉన్నాము, సగం అంతే. అలాగే జరుగుతాయి. రాష్ట్రంలో 475 కాలేజీల్లో సగం పైగా సీట్లు ఖాళీ. పిల్లల సంఖ్య డబుల్ డిజిట్ దాటిన కళాశాలలు 200 పైనే. గత సర్కారు పథకాలను నీరుగార్చడంతో పాటు కూటమి ప్రభుత్వ వికట ప్రయోగాల ఫలితం ఇది. ఇష్టానుసారంగా హై స్కూల్ ప్లస్లు రద్దు. గతేడాది తల్లికి వందనం ఎగ్గొట్టి మళ్ళీ దీన్ని కూడా తల్లికి వందనం ఏంటారా వెధవ అని అనాలనిపిస్తుంది, కానీ అనకూడదు మనం, తప్పు కదా. సో గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో అంటే ప్రవేశాలు లేవు. దానికి కారణం ఏంటంటే ఈ ప్రభుత్వం ప్రయోగాలు అండ్ తల్లికి వందనం ఇవ్వకపోవడమే అని రాశారు. ఓకే, మీ సంతోషం కొద్దీ మీరు వార్తలు రాశారులే, పక్కన పెడదాం. ఎంత కావాలి, ఎక్కడికి పంపాలి? మేము టీడీపీ అంతా మేము చూసుకుంటాం. చెన్నైలోని విఎస్ఎన్ కంపెనీ డీలర్తో టీడీపీ నేత రూప్ కుమార్ డీల్. ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఈయన ప్రధాన అనుచరుడు. డీల్ ఆడియో లీక్ కావడంతో వ్యవహారం బట్టబయలు. క్వాడ్స్ అక్రమ మైనింగ్లో వారే సూత్రధారులు, పాత్రధారులు. అసలు దోపిడీదారులు టీడీపీ నేతలనేది స్పష్టం. ప్రజలను ఏమార్చేందుకు వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు. ఇది మరీ విడ్డూరం. వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు చేశారు, వీళ్ళ ప్రభుత్వం వచ్చాక వీళ్ళు చేస్తున్నారు. క్వాడ్స్లో అక్రమాలు గతంలో వైసీపీ వాళ్ళు చేశారు. మంత్రి అనిల్ కుమార్ యాదవ్ గారు అనుచరులు అండ్ కాకాని గోవర్ధన్ రెడ్డి గారు అనుచరులు చేశారు. దాని మీద కేసు నమోదు చేశారు, దర్యాప్తు జరుగుతోంది. కూటమి ప్రభుత్వం వచ్చాక వీళ్ళు చేస్తున్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద విపరీతంగా ఆరోపణలు వస్తున్నాయి. ప్రభుత్వం కూడా అతనికి ఫ్రీ హ్యాండ్ ఇచ్చేసింది. బాబు నీ ఇష్టం, నువ్వు పాపం ఎంపీగా పోటీ చేసి గెలిచావు, బోల్డెన్ డబ్బులు పెట్టావు, సో నువ్వు రికవరీ అవ్వు, మళ్ళీ వచ్చే ఎన్నికలకు కూడా నువ్వు మాకు ఉపయోగపడాలి కదా అని చెప్పి అతన్ని ఎంకరేజ్ చేస్తున్నారు. ఆయన ఇదిగో రూప్ కుమార్ గారు కలిపి క్వాడ్స్లో కావాల్సినంత వెనకేసుకుంటున్నారు. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళు ఈ క్వాడ్జు, గ్రానైటు, ఇసుక ఇదంతా కామన్ కదా. మళ్ళీ తర్వాత వడ్డీ వ్యాపారుల పైశాచికం. మంత్రి సత్యకుమార్ ఇలాకాలో దమనకాండ. వడ్డీ సక్రమంగా కట్టలేదని చేనేత కార్మికులపై దాడి. సోషల్ మీడియాలో వైరల్గా మారిన వీడియో. ధర్మవరంలో పెచ్చరిల్లుతున్న అధర్మ వ్యాపారుల ఆగడాలు. 100కి 10 వడ్డీ వసూలు చేస్తూ ప్రజల్ని పీడిస్తున్న వైనం. సర్కారు సంక్షేమం కొరవడంతో వడ్డీ వ్యాపారుల కబంధ హస్తాల్లో చేనేతలు. 2 నెలల్లోనే 3 బలవన్మరణం. చేనేతలకు ఇచ్చిన నేస్తం ఏదో వదిలేశారు. గత ప్రభుత్వం సంవత్సరానికి 24,000 ఇచ్చేది. ఈ ప్రభుత్వం ఈ 14 నెలల్లో రూపాయి కూడా ఇవ్వలేదు వాళ్ళకి. దాంతో వాళ్ళకి కుల వృత్తి కూడా బాగాలేదు, ఇబ్బందుల్లో ఉన్నారు. తర్వాత దుర్గమ్మ సేవలో హైకోర్టు చీఫ్ జస్టిస్. బదిలీలు సరే, జీతాలేవి. 60,000 మంది టీచర్లకు జూలై వేతనాలు అందవు. జూన్ నెలలో వేతనాలు ఇవ్వలేదు. ఇటీవల 67,000 మందికి స్థానచలనం. బదిలీ చేసి 2 నెలలుగా ఐడీలు ఇవ్వని విద్యాశాఖ అకౌంట్ అది మారలేదు, ఒకేసారి ఇస్తారు. తర్వాత నా వల్లే సింగపూర్లో తెలుగు వారికి ఉద్యోగాలు. అక్కడ ఒక మహిళ చెప్పిందిగా, సాక్షి వాళ్ళు వినలేదేమో, అక్కడ ఒక మహిళ చెప్పింది. ఆమె పేరు కూడా ఏదో మర్చిపోయాను, ఆ వీడియో కూడా నిన్న బయటకు వచ్చింది. ఆమె ఏఐలో రాల్స్ రాయిస్లో ఏఐ విభాగంలో ఆమె హెడ్గా ఉన్నారంట, టెక్నికల్ హెడ్గా ఉన్నారంట. ఆమె మాట్లాడారు, మీ వల్లనే నేను ఈ స్థాయిలో ఉన్నాను సార్ అని అక్కడ ఉన్న చాలామంది చెప్పారు. అది సాక్షి వాళ్ళు వినలేదేమో, చంద్రబాబు గారే చెప్తున్నట్టు రాసుకున్నారు. నా వల్లే సింగపూర్లో తెలుగు వారికి ఉద్యోగాలు. ఇక చదరపు అడుగు ₹1.5. విశాఖ నడిబొడ్డున లులుకు సర్కార్ భూ ఫలహారం. 13.74 ఎకరాల అత్యంత ఖరీదైన భూమి 99 ఏళ్లకు లీజుకు. విజయవాడలో 156 కోట్ల పెట్టుబడికి 600 కోట్ల విలువైన భూమి.
ఏపీఎస్ఆర్టీసీకి చెందిన 4.15 ఎకరాలు. ఇదే లులుకు 99 ఏళ్ళు అప్పగింత. ఇందుకు ప్రత్యామ్నాయంగా ఆర్టీసీకి మరో చోట భూమి. మెగా ఫుడ్ పార్కులోని సెంట్రల్ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ కూడా లులుకే. జనసేన ఎంపీ బాలశౌరికి చెందిన అవిషా ఫుడ్కు 115.65 ఎకరాలు, 104 కోట్ల విలువైన ఈ భూమి 19.8 కోట్లకే కట్టబెట్టిన వైనం. శ్రీకాకుళంలో విఎస్ఆర్ గ్రూపునకు ఎకరా 16.62 లక్షలతో 22.45 ఎకరాలు. భూములన్నీ పప్పు బెల్లాలు పంచినట్టు పనిచేస్తున్నారేంట్రా బాబు అధికార పార్టీ వాళ్ళు. ఈ కూటమి ప్రభుత్వం నిజం, ఇందులో చాలా వరకు వాస్తవాలే. పప్పు బెల్లాలు పంచినట్టు పనిచేస్తున్నారు అనమాట. కావాల్సిన వాళ్ళకి కావాల్సినంత ఇచ్చేస్తున్నారు. ఇక హైదరాబాద్ డ్రగ్స్ కేసులో టీడీపీ నేత తనయుడు జయంతి ఎక్స్ప్రెస్కు తప్పిన ముప్పు. కన్యాకుమారి నుంచి పూణే వెళ్తున్న జయంతి ఎక్స్ప్రెస్ రైలుకు అన్నమయ్య జిల్లాలో అగ్ని ప్రమాదం తప్పింది. నిండు కొండల సాగర్. కృష్ణానదికి ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్కు ఆగస్టు 3న నీట్ పీజీ ఎంట్రన్స్. ఓకే, ఇది పక్కన పెడితే ఆంధ్రజ్యోతికి వెళ్దాం. ఆంధ్రజ్యోతిలో ఇది చెప్పుకున్నాం. తర్వాత గనుల ఆదాయం పెంచాలి, 2 ఏళ్లలో 2 ఇంతలు కావాలి. ఎండీసీపై 9,000 కోట్ల భారం తట్టుకోవాలంటే ఏటా 2,000 కోట్లు కావాలి. ప్రస్తుత ఆదాయం 923 కోట్లే. వృద్ధి మార్గాలపై సర్కారు దృష్టి. గనుల శాఖ నుంచి ప్రతిపాదనలు. ఎండీసీకి ప్రభుత్వ బకాయిలే 1,444 కోట్లు, జేపీ వెంచర్స్ నుంచి 167 కోట్లు, మరో 6 ప్రైవేట్ కంపెనీలు 242 కోట్లు. సో గనుల నుంచి ఆదాయం పెంచాలి అంటే వీళ్ళ పెత్తనం వదిలేయాలి, వీళ్ళు బ్లాక్ బిజినెస్లో ఆపేయాలి. ఎండీసీపై 9,000 కోట్ల భారం తట్టుకోవాలంటే ఏటా 2,000 కోట్లు కావాలి అంతే. అవును, గనుల నుంచి ఆదాయం వస్తుంది, ఆదాయాన్ని పిండుకోవచ్చు. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లాలో కావచ్చు, చిత్తూరులో కావచ్చు, ప్రకాశంలో కావచ్చు, విలువైన గనులు చాలా చోట్ల ఉన్నాయి. కానీ అవన్నీ కూడా అన్అఫీషియల్గా డీల్ చేసే బదులు అఫీషియల్గా డీల్ చేయండి. ఇప్పుడు శ్రీకాకుళం జిల్లా టెక్కలి, పాతపట్నం ఆ నియోజకవర్గాల్లో మంచి గ్రానైట్ నిక్షేపాలు ఉన్నాయి. అక్కడ బయటకు తెలియకుండా పక్కదారి పట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఫైల్స్ మూవ్ అవుతున్నాయి. కరోనా సొమ్ము పక్కదారి. కేంద్రం ఇచ్చిన 208 కోట్లను ఇతర పథకాలకు మళ్లించిన జగన్. అందుకే ఆయన పదే చెప్తుంటాడు, కరోనాలో కూడా మేము పథకాలు ఆపలేదు, మేము బటన్ నొక్కడం వల్ల ఆపలేదు అని. ఇదిగో ఇందుకే ఆపలేదు. కేంద్రం ఇచ్చిన డబ్బులను కూడా పక్కదారి పట్టించారు. రాష్ట్రం వాటా 139 కోట్ల గాలికి రూపాయి కూడా కేటాయించిన ఆయన. తాము ఇచ్చిన సొమ్ముపై కేంద్రం గ్రాంట్ ఇవ్వకపోవడంపై ఆగ్రహం. 208 కోట్లు వడ్డీతో తిరిగిచ్చేయాలని ఆరోగ్య శాఖకు కేంద్రం ఘాటు లేక కోవిడ్ రోగుల వైద్యంపై వైసీపీ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం, భారీగా మృతులు అని రాసుకొచ్చారు. తర్వాత ఉపాధిలో దోచేశారు. అనుమతి లేని జగనన్న కాలనీలకు చదును పనులు, యథేచ్ఛగా తప్పుడు మాస్టర్లు, నిధులు స్వాహా, రికార్డులు లేకుండా పనుల అప్పగింత, జీఎస్టీ ఎగవేత, జగన్ ప్రభుత్వ హయాంలో పథకం దుర్వినియోగం, జాతీయ స్థాయి మానిటరింగ్ బృందం తనిఖీల్లో వెల్లడి. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయాంలో అటు కరోనా నిధులు ఏ విధంగా పక్కదారి పట్టించారు అనేది, అలాగే ఉపాధిలో కూడా జగనన్న కాలనీలు ఉన్నాయి కదా, ఆ లేఅవుట్లు చదును చేయడానికి ఎటువంటి అనుమతులు లేకుండా తప్పుడు మాస్టర్లు వేసి కాజేశారనేది వైసీపీ పాపాలు అని చెప్పి 2 రాశారు. ఇక విజయవాడలో నీటి నిర్వహణ పద్ధతుల బేస్, స్వచ్ఛ భారత్ మిషన్ ఒక సామూహిక ఉద్యమం. స్పేస్ డేపై నమో యాప్లో సందేశాలు పంపండి. తగ్గిన వాన పెరిగిన ఎండ. ఎస్పీపై రౌడీ షీట్ తెరుస్తారా? అంబటి వ్యాఖ్యల దారుణం. ఇది పోలీసులను బెదిరించడమే. పోలీస్ సంక్షేమ సంఘం ఆగ్రహం. రిమాండ్లో ఉన్న మిథున్ రెడ్డికి పెద్దిరెడ్డి పిఎస్ఓ సపర్యలు నేరమే. పూర్తిస్థాయి విచారణ తర్వాతే సస్పెన్షన్. మహిళా స్కీమ్ సొమ్ము తినేస్తున్న మగాళ్ళు. మహారాష్ట్రలో లడ్కీ బహిన్ కుంభకోణం. లబ్ధిదారులుగా 14,298 మంది పురుషులు, రిజిస్ట్రేషన్లో అక్రమాలు, మహిళలుగా నమోదు చేసుకున్న వైనం. మహారాష్ట్రలో ఓన్లీ మహిళలకు మాత్రమే ఇచ్చే స్కీమ్లో 14,298 మంది మగాళ్ళు కూడా రిజిస్ట్రేషన్ చేసుకున్నారంట. మేము మహిళలమే అని రిజిస్ట్రేషన్ చేసుకొని ప్రభుత్వం నుంచి లబ్ధి పొందుతున్నారంట. ఇక మార్గదర్శకులుగా టీచర్ల, హెచ్ఎంలు, ఎస్సీలను ఈ జాబితాలోకి చేర్చాలని ఒత్తిడి. ఏలూరు డీఈఓ ఆదేశాలు. మండిపడుతున్న ఉపాధ్యాయులు తమనే దత్తత తీసుకోవాలని ఆక్రోశం. P4లో టార్గెట్ పెట్టారు. 15 లక్షల కుటుంబాలను దత్తత తీసుకోవాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టడంతో జిల్లా స్థాయిలో కలెక్టర్లు అధికారుల మీద ఒత్తిడి చేస్తున్నారు. అధికారులేమో కింది స్థాయి వాళ్ళ మీద, ఇంకా డిఈఓ మీద ఒత్తిడి చేస్తే డిఈఓ ఏం చేస్తాడు? ఆ టీచర్లని, వరే నువ్వు ఒక కుటుంబాన్ని, నువ్వు 2 కుటుంబాలని, నువ్వు 3 కుటుంబాలని దత్తత తీసుకొని చెప్పి ప్రెజర్ చేస్తున్నారు. ఎలా ఉందంటే సీఎం గారేమో అధికారులకు చెప్తారు, అధికారులేమో కింద ఉన్న అధికారులకు చెప్తారు, కింద ఉన్న అధికారులు కింద ఉన్న అధికారులకు చెప్తారు. టార్గెట్ ఫినిష్ అవ్వాలంటే ఏం చేయాలి? ఇదిగో ఇట్లాంటి తప్పుడు పనులకు వెళ్ళాలి. టీచర్లనేమో మార్గదర్శకులుగా చేర్చేసి కొన్ని కుటుంబాలను దత్తత తీసుకోండి అని చెప్పి ప్రెజర్ పెడుతున్నారంట. అది స్వచ్ఛందంగా ఎవరికి వాళ్ళు చేయాలి, బలవంతంగా చేసేది కాదు.
P4 మంచి కార్యక్రమం, కానీ దానిలో టార్గెట్లు పెట్టి పేరు కోసం పాకులాడి దాన్ని తప్పుడు దారిలోకి నెట్టేస్తున్నారు. పేదలను పైకి తీసుకురావాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రారంభించిన P4 పథకం అమల్లో కొందరు అధికారులు వివాదాస్పద నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఏలూరు జిల్లాలో 190 మంది టీచర్లను మార్గదర్శులుగా నమోదు చేయించాలని DEO ఆదేశాలు జారీ చేశారు. కక్కుర్తి. సీట్లు ఫుల్, అడ్మిషన్లు నిల్. పాలిటెక్నిక్, ఇంజనీరింగ్లో భారీగా మిగిలిపోతున్న సీట్లు. డిప్లొమాలో మిగిలింది 34,000, ఇంజనీరింగ్లో భర్తీ కానీ 34,000, డిగ్రీలో భర్తీ 35% లోపే. ఇది సమస్య. తర్వాత తమ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేక ప్రోత్సాహకాలు ప్యాకేజీ ప్రకటించిన ప్రభుత్వం. ఎకరా 5 లక్షల చొప్పున 1,100 ఎకరాలు కేటాయింపు. టౌన్షిప్ కోసం 200 ఎకరాలు. సీమ స్టీల్ ప్లాంట్కు ప్రోత్సాహకాలు ప్యాకేజీ ప్రకటించిన ప్రభుత్వం. 6 దశాబ్దాల క్రితం కడప జిల్లాలో ప్రతిపాదించిన రాయలసీమ స్టీల్ ప్లాంట్ త్వరలోనే పట్టాలు ఎక్కబోతోంది. దీనికోసం ప్రభుత్వం భారీగా ప్రోత్సాహకాలు ఇచ్చిందండి. మొత్తం 5 లక్షల చొప్పున 1,100 ఎకరాలు ఇవ్వడం, టౌన్షిప్ కోసం మరో 200 ఎకరాలు, అంటే వాళ్ళకి అక్కడ పనిచేసే వాళ్ళకి క్వార్టర్లు నిర్మిస్తారు. తర్వాత 268 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు జమ్మలమడుగు నుంచి లైను, గండికోట నుంచి ఆటా 2 TMCలు, NH69తో అనుసంధానిస్తూ 12 కిలోమీటర్ల యాక్సెస్ రోడ్డు, మద్దనూరు నుంచి ప్లాంట్ వరకు 12 కిలోమీటర్ల రైల్వే లైను, 10 ఏళ్ళు విద్యుత్ సుంకం రాయితీ. వామ్మో, భారీగా ఇచ్చారు రాయితీలు. ఇక TCSలో 12,000 ఉద్యోగాల కోత. 2025-26 ఆర్థిక సంవత్సరంలో 2% సిబ్బందిని తొలగించనున్నట్టు సంస్థ ప్రకటించింది. హరిద్వార మానస దేవాలయంలో తొక్కిసలాట. వద్దులే, ఈనాడులో నేషనల్ అంశాలు చూద్దామా. సింహాల నేలపై తెలుగు నెలవు. భాష మనుగడ, జాతి అస్తిత్వంపై ఆరాటం. ఇక్కడ వారికి అండ కోరుతున్న శ్రీలంకలోని జిప్సీలు, అహికుంటకులు. శ్రీలంకలోనూ తెలుగువారు ఉన్నట్టు కొన్నేళ్ల క్రితం తెలిసినప్పుడు మన వాళ్ళు అక్కడికి వెళ్ళి ఆరా తీయగా ఆసక్తికర విషయాలు తెలిసాయి. శ్రీలంకలోనూ తెలుగువారు ఉన్నారు, తెలుగు మాట్లాడే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారని ఈ మధ్య నాన్వేష్ వీడియోలు చూస్తే తెలిసింది. ఆయన శ్రీలంక పర్యటనలో ఉన్నప్పుడు తెలుగువారితో మాట్లాడించాడు కదా. ఎన్నడూ అధికారం వెంటపడలేదు. అప్పట్లో సీఎం పదవి వద్దనుకున్నా, సీఎం పదవి ఇవ్వకున్నా పార్టీ కోసం పనిచేశా. AICC అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. రెవెన్యూ అధికారులపై అభియోగాలు నమోదు. పోలవరం ముంపు బాధితుల తరలింపులో నిధుల దుర్వినియోగంపై చర్యలు. సిట్టు విచారణకు హాజరైన ధర్మస్థల ఆలయ విశ్రాంతి ఉద్యోగి. ధర్మస్థల మీద వీడియోలు చేయకూడదు, ఆ పేరు వాడకూడదు, ఆ హ్యాష్ట్యాగ్ వాడకూడదు అని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది. లేకపోతే మనం వీడియోలు చేసే అవకాశం ఉన్న మంచి సబ్జెక్టు, పెద్ద సబ్జెక్టు. ఇండియాలోనే అతిపెద్ద, అత్యంత దారుణమైన క్రైమ్ అది ధర్మస్థల. 6 జిల్లాల్లో సేనరైజ్ వసూళ్ళకు టెండర్లు. ఓకే, డిఫెన్స్, ఎలక్ట్రానిక్, ఏరోస్పేస్, ఎనర్జీ రంగాల్లో రాష్ట్రంలో విస్తృత అవకాశాలు. కొత్త విధానాలతో పెట్టుబడులకు అనుకూల వాతావరణం. సింగపూర్లో భారత హైకమిషనర్తో చంద్రబాబు భేటీ. CBN బ్రాండ్కు ప్రత్యేక గుర్తింపు పొందిన హైకమిషనర్ కితాబ్. ఇది సింగపూర్ టూర్ మీద స్పెషల్గా మనం వీడియోలు చేయాలి, సెపరేట్ వీడియో చేయాలి. అక్కడ జరుగుతున్నాం. రాయల్స్ రాయ్స్ ఏపీకి వచ్చేలా కృషి చేస్తే చంద్రబాబుతో ముఖాముఖిలో ప్రవాసాంతరాలు. ఆ సంస్థలో సీనియర్ IT ప్రోగ్రామ్ మేనేజర్గా పనిచేస్తున్నట్టు వెల్లడి. సో ఇవండి 4 పత్రికల్లో ఉన్న వార్తాంశాలు. ఆంధ్రప్రభలో ఇవే అంశాలు ఉన్నాయో, కొత్త ఏమీ లేవు, అందుకే దాని జోలికి వెళ్ళలేదు. సో చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు. మీరందరూ కూడా లైక్ చేయాలి, లైక్ చేయడం ఇంపార్టెంట్. థ్యాంక్ యూ.